అడవిలో సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటున్న సూపర్ స్టార్. అయినా సరే వదిలేదే లేదంటున్న ఎస్ఎస్ఆర్. మధ్యలో నేనొక దాన్ని ఉన్నాను అంటున్న ప్రియాంక చోప్రా. నిన్న రాత్రి 11:30 తర్వాత అనుకుంటా ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ఆర్ ఎంబీ సినిమా గురించి ఒక పోస్ట్ అయితే వేశాడు. ఆ పోస్ట్ వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియా మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ పోస్ట్ ఏంటయ్యా అంటే, ఇదిగోండి చూసారుగా, స్పైడర్ సినిమాలోని భైరవుడు థీమ్ మ్యూజిక్ తో మన ఎస్ఎస్ రాజమౌళి గారు మన మహేష్ బాబు గారి పాస్పోర్ట్ అయితే పట్టుకుని ఈ పోస్ట్ అయితే రిలీజ్ చేశాడు. దీనికి అర్థం ఏంటయ్యా అంటే, మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని రాబోయే కొన్ని సంవత్సరాలు మన రాజమౌళి గారు అయితే తన ప్రాజెక్ట్ కోసం అయితే లాక్ అయితే చేసేసుకున్నాడు. రాజమౌళి గారు ఎలా పోస్ట్ చేస్తే మన మహేష్ బాబు గారు ఏమన్నా తక్కువ తిన్నాడా ఏంటి, తగ్గేదేలే అన్నట్టు ఈ పోస్ట్ కు ఒక కామెంట్ అయితే పెట్టాడు. అదేంటయ్యా అంటే, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విననని మన మహేష్ బాబు గారు అయితే కామెంట్ అయితే పెట్టాడు. అది ఇప్పుడు తెగ వైరల్ గా అయితే మారింది. సినిమా పట్ల ఆ సినిమా డైరెక్టర్ ఏం చెప్తే అది చేసే హీరో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అన్నమాట. అందులోనూ రాజమౌళి గారు ఈ సినిమాకి డైరెక్టర్ కాబట్టి మహేష్ బాబు గారు 100కి 1000% అయితే తన ఎఫెక్ట్స్ అయితే ఈ సినిమాకి అయితే పక్కా పెట్టబోతున్నాడు. వీళ్ళిద్దరూ ఇలా ఉంటే మధ్యలో నేనున్నానని ప్రియాంక చోప్రా గారు కూడా పోస్ట్ కింద అయితే కామెంట్ అయితే పెట్టాడు. అసలు ఆవిడ ఎందుకు కామెంట్ పెట్టింది అయ్యా అంటే, ఈ ఎస్ఎస్ఆర్ ఎంబీ సినిమాలో ప్రియాంక చోప్రా గారు కూడా వన్ ఆఫ్ ద లీడ్ కింద అయితే నటించబోతుంది. 3 రోజుల క్రితమే ఆవిడకి సంబంధించిన టెస్టులు కూడా జరిగింది. నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కాదు, కొన్ని రోజులైతే ఈ సినిమా గురించి మాట్లాడుకుంటానే ఉంటారు. దానికి కారణం ఏంటయ్యా అంటే, మన ఎస్ఎస్ రాజమౌళి గారు అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కాంబినేషన్ అన్నమాట. సినిమాని మార్కెటింగ్ చేసుకునే విషయంలో ఎస్ఎస్ రాజమౌళి గారిని కొట్టిన డైరెక్టర్ మన ఇండియాలోనే లేడు, ఇకపై రాడు కూడా. రాజమౌళి గారిలో నాకు బాగా నచ్చేది ఏంటయ్యా అంటే, అఫ్ కోర్స్ ఆయన చాలా అద్భుతంగా కథనైతే చెప్తాడు, ఎమోషన్స్ బాగా చూపిస్తాడు, అద్భుతమైన సినిమాని మనకైతే అందిస్తాడు. ఇంక ఇది పక్కన పెడితే, ఆ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆయన సినిమా గురించే జనాలు మాట్లాడుకునేలాగా రాజమౌళి గారు అయితే చేస్తాడు. అది ఏదైతే ఉందో అది ఎక్సలెంట్ స్ట్రాటజీ అన్నమాట. దానికి తోడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు స్టార్డమ్ కూడా తోడవటంతో ఈసారి ఖచ్చితంగా చరిత్ర క్రియేట్ చేసే సినిమాని అయితే మనం అయితే చూడబోతున్నాం. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఈ సినిమా దాదాపు 800 నుంచి 1000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని అయితే నిర్మిస్తున్నారు. ఈసారి నాకు తెలిసి హాలీవుడ్ లాగా ఉంది, హాలీవుడ్ సినిమా లాగా ఉంది అనే మాట అయితే ఉండదు. డైరెక్ట్ హాలీవుడ్ సినిమానే నాకు తెలిసి అయితే వీళ్ళైతే తెస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సినిమా బ్యాక్ డ్రాప్ జంగిల్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ అని ఎప్పుడో చెప్పేశారు. అలాగే మన మహేష్ బాబు గారి కటౌట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా. ఆయన మామూలుగానే హాలీవుడ్ హీరో లాగా ఉంటాడు. ఇంకా ప్రియాంక చోప్రా హాలీవుడ్ హీరోయిన్ అయిపోయి చాలా రోజులైతే అయింది. ఈసారి మహేష్ బాబు గారితో డైరెక్ట్ హాలీవుడ్ సినిమానే దింపబోతున్నాడు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. దాని రీచ్ RRR కి మించి ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. మన తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా జై జైలు కొట్టాలని నేను కూడా కోరుకుంటున్నా. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.